లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా యాక్యురేట్ గా చేసుకోవాలి. ఇఫ్ దే నెగ్లెక్ట్స్ దెన్ దే హ్యావ్ టు గో ఫర్ నీ రీప్లేస్మెంట్స్. ఓకే, ఒకవేళ పని చేయకపోతే పిఆర్పి పని చేయకపోతే నీ రీప్లేస్మెంట్ కి స్విచ్ అవ్వండి అనేసి డాక్టర్ గారికి అంటున్నారు. వీఆర్ హ్యావింగ్ ఏ కాల్ డాక్టర్. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. మీ పేరు చెప్పండి అమ్మా. మేడం నా పేరు గౌతమి మేడం, నేను చెన్నై నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి గౌతమి గారు, మరి ఈ రోజు మన డాక్టర్ స్పెషల్ లో మనతో పాటు డాక్టర్ సుంకార రాజేష్ గారు ఉన్నారు. మరి మీకు కూడా బోన్స్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్ క్వశ్చన్స్ ఉన్నా అడగొచ్చండి. ఓకే మ్యామ్. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు ఇద్దరు అబ్బాయిలు సార్. పెద్ద అబ్బాయి వచ్చి 8 years, చిన్న అబ్బాయి వచ్చి 4 years కిడ్. మా ఇల్లు వచ్చేసి 2nd floor లో ఉంది సార్. మా పిల్లలు రోజుకి 10 సార్లు పైకి కిందికి తిరుగుతూనే ఉంటారు. దాని వల్ల వాళ్ళకి ఏమన్నా బోన్ స్ట్రెంత్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అలా ఏమన్నా ఉంటాయా సార్? మేడం, మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దే ఆర్ వెరీ యంగ్ ఏజ్. 8 years 4 years అనేది ఏంటంటే దే ఆర్ హైలీ ప్రొడక్టివ్ ఏజ్ అనమాట. ఈ ఏజ్ లో ఏంటంటే వాళ్ళకి బాగా బోన్ అనేది డెవలప్ అవుతూ ఉంటది. సో ఇవి డోంట్ టేక్ ఇట్ యాజ్ స్ట్రెస్ అని కింద తీసుకోవద్దండి. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు మీకు. ఎందుకంటే ఇప్పుడుండే కాలంలో మీరు ఏ పిల్లలను చూసినా కానీ దే ఆర్ బికమ్ ఓవర్ ఫ్యాట్. ఎక్సర్సైజెస్ ఉండవు, బయట తిరగట్లేదు, సన్ ఎక్స్పోజర్ ఉండదు, బోన్ స్టిమ్యులేషన్ ఉండదు, ఎక్కువ మొబైల్ చూస్తూనే ఉంటారు, అన్క్యాన్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, సరిగ్గా ఫ్యాటీ ఫుడ్స్, ఈ చికెన్, ఫ్రైడ్ చికెన్స్ ఇవన్నీ తినడం వల్ల దే ఆర్ నాట్ అట్ ఆల్ డూయింగ్ ద ఎక్సర్సైజెస్. అంటే బయట స్పోర్ట్స్ ఆడడం కూడా బాగా తగ్గిపోయింది. దే ఆర్ బికమింగ్ మోర్ అడిక్టివ్ టు ద వర్చువల్ వరల్డ్. సో బెటర్ మీరు ఏంటంటే దీన్ని ఆపకండి, లెట్ దెమ్ డూ. ఎప్పుడన్నా పెయిన్స్ వస్తున్నాయంటే గివ్ దెమ్ ద రిలాక్సేషన్స్ చెప్పండి, కొంత మసాజ్ అలా చేయించండి, వేడి నీళ్ళతో కాపడం పెట్టించండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. పిల్లలు పాలు కూడా ఎక్కువ తీసుకోరు సార్, అందుకని ఇంకా వాళ్ళు పైకి కిందికి ఎక్కి దిగడం చూస్తుంటే నాకు ఒకసారి, ఇప్పుడు పెద్ద వాళ్ళకే పైకి కిందికి ఎక్కి మెట్లు కాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కద్దు దిగద్దు అని చెప్తుంటారు కదా. సో మాది ఇంకా పర్మనెంట్, మేము 2nd floor లోనే ఉంటాము. అందుకని వీళ్ళు మా ఆఫీసు కింద ఉంటుంది. వాళ్ళు ఎక్కి దిగడం చూస్తుంటే నాకు అదొక డౌట్ ఉంది. నేను అడుగుదాం అనుకుంటాను కానీ ఎప్పుడు ఆ టైం నాకు దొరకలేదు. సో మీ సజెషన్స్ అన్ని వింటున్నాను అప్పటి నుంచి లైవ్ చాట్ లో. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు పిల్లలు ఓకే వాళ్ళు ఎక్కి దిగచ్చు చేయొచ్చు అంటారు, అంతే కదా? అలాగే కదా సార్? మేడం, నేను ఒకటి క్లియర్ గా చెప్తాను వినండి. పూర్వకాలంలో, పూర్వకాలం కూడా కాదు, గెట్ బ్యాక్ టు ద 2 generations ఎర్లియర్, చిన్నప్పటి నుంచి ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్. Everyone will go to the farm, they will dig the lands, they will burn their బాడీ అనమాట. సో ఈ బాడీని బర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంక్రిమెంట్ డైలీ వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా యువర్ బాడీ విల్ గెట్ అకామిడేటెడ్ టు ఇట్. సో ఈ పని అసలు మన హ్యూమన్ బాడీ బిల్డ్ చేయడిందే పని చేయడానికి, అర్థమవుతుందా? సో ఎప్పుడైతే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఈ ప్రాసెస్ చేస్తూనే ఉంటారో దే వోంట్ గెట్ డీజనరేషన్, అంటే అరిగిపోవడం అనేది అంత త్వరగా జరగదు. బట్ స్టిల్ ఛాన్సెస్ అనేవి అరౌండ్ 50 years ప్లస్ ఉంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఎందుకు అనేది చెప్పడం అప్పుడు కష్టం అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్, చేయనియండి. డైలీ చేస్తూ ఉంటే ఇంకా బెటర్గా బోన్ స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కి దిగడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బోన్ మీద స్ట్రెస్ పడుతుంది. ఇట్ క్రియేట్స్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టర్బెన్స్ అనమాట. పాజిటివ్ నెగిటివ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అవడం వల్ల ఆటోమేటిక్గా బోన్ స్టిమ్యులేట్ అవుతుంది, మన బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది, అరే బాబు ఇక్కడ ఏదో మిస్టేక్ జరుగుతుంది, నీ బోన్ వీక్ అవుతుంది అని. సో యువర్ బ్రెయిన్ విల్ ఆటోమేటిక్లీ స్టిమ్యులేట్ ద బోన్. దానికి కావాల్సిన మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఇట్ విల్ సప్లై చేస్తుంది అనమాట. ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు భయపడాల్సింది ఏం కాదు, ఎంగేజ్ కాబట్టి. యువర్ చిల్డ్రన్ ఆర్ బిల్డింగ్ బోన్స్ వెరీ స్ట్రాంగర్ దాన్ అదర్ పీపుల్ అనమాట. మరి డెఫినెట్ గా అండి పిల్లలకి